వృక్షో రక్షతి రక్షితః. అందుకే గత 10,000 సంవత్సరాలుగా మన జీవన విధానంలో అడవులు చెట్లు అనేది ఒక భాగమైనది. నాలుగు చెట్లు ఉంటే ఇంక ఐదో చెట్టు వద్దు అనుకుంటే వాడు బుద్ధుడైతాడు. సో కొత్త కొత్త పంటలన్నీ ఇంట్రడ్యూస్ చేశాడు. టమాటా మదనపల్లికి కమర్షియల్ స్కేల్లో ఫస్ట్ తెచ్చిన ఆయన మా ఫాదరే. నేను ఏమి చేయాలనో జీవామృతంతో ఆర్గానిక్ అవే ట్రై చేశాను. అప్పుడు విత్తనం కూడా దొరకకుండా ఉంటే ఇటలీ నుంచి తీసుకొచ్చి ఎక్కువ టమాటాలు పండించి అది అమ్ముడు పోక చాలా కష్టాలు పడినాం. బెడ్డలో నుంచి లేవలేకపోయినా 15 ఎకరాల్లో సీడ్ ప్రొడక్షన్ చేసేయాలా, దవనం వేసేయాలా, ఫ్యాక్టరీ పెట్టేయాలా, ఇట్లుంటాయి ఆలోచనలు. ఆయన ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా పొలం అమ్మితేనే అనేది ఆఫ్ లైట్ తెలిసింది. ఏది అటాచ్మెంట్లో ఉండకూడదని బుద్ధుడు ఆయన చెప్పిపోయినాడు. బుద్ధం శరణం గచ్చామి అన్నాడు, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. వృక్షో రక్షతి రక్షితః. ఇది ఎందుకు అనుకుంటామంటే ఈ ప్రపంచంలో మొక్కలు ఒకటే ఆహారాన్ని తయారు చేస్తాయి. వాటి మీద ఆధారపడి జీవరాశులన్నీ బతుకుతాయి. సో మన పెద్దోళ్ళందరూ అడవుల్ని సంరక్షించినారు. ప్రకృతిని ఎంత తక్కువ అవసరమైతే అంత తక్కువ వాడుకున్నారు. అందుకే గత 10,000 సంవత్సరాలుగా మన జీవన విధానంలో అడవులు చెట్లు అనేది ఒక భాగమైనవి. దాంతో వ్యవసాయం నడిచింది. నేను మీ అందరికీ సుపరిచితమైన ప్రకృతివనం ప్రసాద్ని. మాది మదనపల్లి, చిత్తూరు జిల్లా. నేను 1965 సంవత్సరం ఏప్రిల్ 28 పుట్టా. నాకంటే ముందర మా సిస్టర్ శ్రీలత, తర్వాత మా తమ్ముడు హరీష్, తర్వాత అనిత, నలుగురు మేము. మా అమ్మ జయమ్మ గారు, మా ఫాదర్ పద్మనాభరెడ్డి. అగ్రికల్చర్ ఫ్యామిలీ బేసికలీ. మా ఫాదరు స్ట్రాంచ్ కమ్యూనిస్టు. 1950-60స్లో కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో బాగా గట్టిగా ఉండేటప్పుడు దానికోసం పనిచేసిన ఆ టీమ్స్లో ఆయన కూడా ఒకడు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పడిపోయాక దాని తర్వాత వ్యవసాయానికి వచ్చి, ఆ కాలంలో ఆయన చదివిన 8th క్లాస్కో 9th క్లాస్కో మంచి ఎడ్యుకేషన్ అది. సో కొత్త కొత్త పంటలన్నీ ఇంట్రడ్యూస్ చేశాడు. టమాటా మదనపల్లికి కమర్షియల్ స్కేల్లో ఫస్ట్ తెచ్చిన ఆయన మా ఫాదరే. అప్పుడు విత్తనం కూడా దొరకకుండా ఉంటే ఇటలీ నుంచి తీసుకొచ్చి ఎక్కువ టమాటాలు పండించి అది అమ్ముడు పోక చాలా కష్టాలు పడినాం. ఎందుకంటే టమాటా అనేది అప్పుడు ఎక్కువ వాడేవాళ్ళు కాదు, ఎక్కువ చింతపండు వాడేవాళ్ళు. అట్లా తర్వాత సజ్జలు, మొక్కజొన్న, సీడ్ ప్రొడక్షను, పుచ్చకాయలు, కర్బూజకాయలు, దవనం వేసి దాంట్లో ఆయిల్ తీయడము, ఇలాంటివన్నీ మేము చిన్నప్పుడు అంతా చూసినాం. అంటే ఎప్పుడు కొత్త కొత్త పంటలే ఉండేవి మా ఇంట్లో. సో ఎక్స్పెరిమెంటేషన్ అనేది మా ఫాదర్ నుంచి నాకు వచ్చింది. ఆ ఎక్స్పెరిమెంటేషన్ అనేది చాలా దెబ్బలు కూడా ఇస్తుంది. ఎందుకంటే ముందు దారిలో పోయేవాడికే ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇది ఏ లెవెల్కి పోయిందంటే అందరూ చేసే చేయకూడదు, మనం సపరేట్గానే ఏదైనా చేయాలా అనుకునే లెవెల్కి వెళ్ళిపోయినాం. మా తాతగారు అనేవాళ్ళంట, ఒరే వీడు ఏదో కొత్త పంటలు అనేది దవనం వేస్తాడు, ఏదో మాస్తాడు, ఏదో మనం వరి పండించుకొని హాయిగా తినేవాళ్ళము, వచ్చేళ్ళకందరూ భోజనం పెట్టేవాళ్ళము, ఇంకా అది కూడా లేకుండా చేస్తాడు అని మా నాన్నను మా తాతగారు అనేవాళ్ళంట. కొంతమంది ఆయన ఫ్రెండ్స్ చెప్తారు. సో ఈ ఎక్స్పెరిమెంటేషన్ అనేది మనిషి ఎవల్యూషన్ బట్టి జరుగుతూ ఉంది. 2.5 లక్షల సంవత్సరాల ముందర ఆఫ్రికా నుంచి మనిషి యూరోప్కి వలస వచ్చి అక్కడి నుంచి 70,000 సంవత్సరాల ముందర ఇండియాకి వచ్చి 40,000 సంవత్సరాల ముందర ఆస్ట్రేలియాకి వెళ్ళాడు అనేది CCMB పరిశోధనల్లో వచ్చిన ఎక్స్పెరిమెంట్. నేను ఆ మీటింగ్లో ఉన్నా. సో ఈ ఎక్స్పెరిమెంటేషన్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అందుకే అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలా కొద్ది మందే చేస్తారు. అందరూ నడిచింది ఆవర్లో పోని ఎందుకు కొత్తవన్నీ ఎందుకు బాధలు అని అంటారు. సో నేను చిన్నప్పుడంతా వ్యవసాయ కుటుంబమే కదా. సో మా ఇంట్లో కూడా వ్యవసాయం పనులు చెప్పేవాళ్ళు. ఆ టమాటాలు గ్రేడింగ్ చేసేదో, లేదో లేబర్కి ఎత్తిపోయి ఆ భోజనం ఇచ్చేదో, అక్కడ వాళ్ళ దగ్గర నుండి లెక్కలు రాసేదో, ఇవన్నీ అప్పుడప్పుడు చేసేవాళ్ళం. అది సపరేట్గా అగ్రికల్చర్ BSc చదివినాక వ్యవసాయం నేర్చుకునే పద్ధతి కాదు. అందుకనే ఎవరింట్లో ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఆ రకంగా సగం టైము
వ్యవసాయానికి కూడా చేసేవాళ్ళం అప్పుడు. అంటే మడక దున్నలేదు కానీ ఇంటలెక్చువల్గా అంటే ఏ క్రాప్స్ వేస్తే ఏ సీడ్ ప్రొడక్షన్ వేస్తే డబ్బులు వస్తాయి అని మా నాన్న చెప్తే దాన్ని కొంచెం కోఆర్డినేట్ చేసి అటు చేసేవాళ్ళం. సో నాదంతా బాల్యం అంతా నార్మల్ ఎలిమెంటరీ స్కూళ్ళు, జిల్లా పరిషత్ స్కూల్లో జరిగింది. ఇంజనీరింగ్ బెంగళూరుకి వెళ్ళి సివిల్ ఇంజనీరింగ్ చేశా. అది చేసేటప్పుడు ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయినా వ్యవసాయంలో. అప్పటికి మా ఫాదర్ ఓల్డ్ కావడము, ఆయన చేయాలనుకునే పనులు ఆయన ఎంత స్ట్రాంగ్ అంటే బెడ్లో నుంచి లేవలేకపోయినా 15 ఎకరాల్లో సీడ్ ప్రొడక్షన్ చేసేయాలా, దవనం వేసేయాలా, ఫ్యాక్టరీ పెట్టేయాలా, ఇట్లుంటాయి ఆలోచనలు ఆయన. అంటే అప్పటికి మాకు తెలియదు అది చాలా కష్టమని. సో మా నాన్న ఆలోచనలు చేస్తే మనకి డిఫరెంట్గా మన బాధలు తీరుతాయి, వ్యవసాయంలో డబ్బులు వస్తాయి, మన కష్టాలని తీరుతాయి అని అనుకునేవాళ్ళం. ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగు కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్లో కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. సరే మళ్ళీ థర్డ్ ఇయర్లో చాలా తక్కువ టైము కాలేజీకి పోయినాం. ఫోర్త్ ఇయర్లో లాస్ట్ ఎగ్జామ్స్ అంటే పోయి దాన్ని రాసి క్లియర్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకొని వచ్చినాము. కానీ ఇంజనీరింగ్లో బుర్రలో ఏమీ లేదు. ఎందుకంటే ఆ చదువులు మార్కుల కోసం చదివే చదువులే అందరూ. ఎవరో రేర్గా ఉంటారు ప్యాషన్తో చదివేవాళ్ళు. మిగతా అందరూ ఇంజనీరింగ్ చదివితే జాబులు వస్తాయి, సాఫ్ట్వేర్ పోతే డబ్బులు వస్తాయి, దీంతో చదువుతూ ఉంటారు. కానీ రియల్ నాలెడ్జ్ కోసం చదివేది చదువు తగ్గిపోయింది. ఈ మెకానికల్ సిస్టమ్ చదువులన్నీ డబ్బులు సంపాదించేదానికి ఉపయోగపడతా ఉన్నాయి, కానీ మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసేదానికి, మన కాళ్ళ మీద నిలబడుకునేదానికి వీలు లేకుండా ఉంది. సో ఈ ప్రాసెస్లో ఇంజనీరింగ్ అయిపోయాక అప్పటికి మా ఫాదర్ హెల్త్ కొంచెం బాగాలేకుండా అట్లా బెడ్ మీద ఉండడం, కొన్ని రోజులు తిరగడం అట్లా జరుగుతూ ఉంది. సో మా మదర్ ఏమో, అరే నువ్వు ఈ వ్యవసాయం వద్దు, ఈ కష్టాలు వద్దురా నాయనా, నువ్వు హాయిగా, అప్పుడు అందరూ ఊరికే ఏదో కోర్సు చేస్తే అమెరికాకి వెళ్ళిపోయేవాళ్ళు, నువ్వు వెళ్ళిపో, మేమేదో మేము బాధలు మేము పడతామంటా ఉన్నారు. కానీ మా నాన్న ఎప్పుడు, అరే వాళ్ళు ఇచ్చేది ఎంత 10,000 జాబ్కి, అప్పుడు 85లో చెప్తాను, ఎందుకు మనకు ఒక పంట వేసుకుంటే ఒక ఎకరాల్లో 10,000 వస్తుంది అని చెప్పి అన్ని ఎక్స్పెరిమెంట్లో రకరకాల పంటలు చెప్పేవాడు. అవన్నీ అన్నీ కొత్త ఎక్స్పెరిమెంట్లు కదా. సో ఎక్స్పెరిమెంట్ అంటే ఎప్పుడు మన చేతుల్లో ఉండవు. అవి ఏం జరుగుతుంది, అది నేచర్ ఏం జరుగుతుంది, మార్కెటింగ్ అన్నీ అందుకే ఎక్కువ లాస్లే ఉంటాయి రైతులకి, మాకు ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మేము ఎక్స్పెరిమెంట్ చేస్తాం కాబట్టి. బట్ సక్సెస్ కూడా అట్లే వస్తుంది. ఈ ప్రాసెస్లో 1967లో మా ఫాదర్ వేసిన HB1 బాజ్రా సజ్జలు ఆడమగా క్రాస్ చేయడము ఇట్లా చేస్తే 1,12,000 వచ్చింది. ఆ చెక్కింగ్ నా దగ్గర ఉంది. మా ఫాదర్ అంటే నా వయసు అప్పుడు 2 years. 1968లో 1,18,000 వచ్చింది. సో ఆ డబ్బులు కరెక్ట్గా ఎత్తి పెడితే మదనపల్లిలో సగం కొనేవాళ్ళం. కానీ అది మా ఫ్రెండ్కి ఇచ్చినాడు, మా నాన్న ఫ్రెండ్కి, అది పోయింది, అదేదో జరిగింది. సో మనకి వ్యవసాయంలో డబ్బులు ఎప్పుడో ఒకసారి వస్తాయి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని కొంచెం ఇన్వెస్ట్మెంటు, కొంచెం పొలం కొనడం, కొంచెం అటు ఏదైనా చేసుకోవాలి. మా నాన్నకి ఎప్పుడు అట్లా లేదు. వస్తే ల్యాండ్ మీద మళ్ళీ బోర్ వేయడము, మళ్ళీ పైప్ వేయడం, మళ్ళీ పొలం కొనడం ఇట్లే ఉండేది. సో ఈ ప్రాసెస్లో నేను ఇంజనీరింగ్ అయిపోయి వచ్చినాక మా వ్యవసాయ పొలము మదనపల్లి టౌన్లో ఉండింది, అది చేసేవాళ్ళం ఈ పనులన్నీ, మనం ఇప్పుడు అనుకునే పనులన్నీ. తర్వాత 70 acres ఆఫ్ ల్యాండ్ మదనపల్లికి 10 kilometers దూరంలో ఉండేది. అది కొంచెం చౌడు భూమి, దాన్ని అట్లా అడవిలాగా అన్ని చెట్లు పొదలతో ఉండింది. దాన్ని చేస్తే ఆ 60-70 ఎకరాలు అది, ఆ 70 ఎకరాలు రెడీ చేస్తే ఆ 70 ఎకరాలు ఒక పంట తీసినా 7 లక్షలు వస్తుంది. మాకప్పుడు ఏదో 3 లక్షలు అప్పులు ఉంటాయి. ఆ అప్పులన్నీ ఒక్కసారికి తీరిపోతాయని పూర్తి స్థాయిలో వ్యవసాయంలో దిగి అవి చేసేసి వెళ్ళిపోదామనుకొని దిగా. అది కంటిన్యూగా అట్లే ఈ బావులు తవ్వడము, బావుల్లో నీళ్ళు అయిపోవడము, మళ్ళీ బోర్లు వేయడము, బోర్లు నీళ్ళు అయిపోవడము, పెద్ద కరువు రావడము, ఈ సమస్యలన్నీ కంటిన్యూగా ఫేస్ చేసినాం. అప్పుడు లేబర్ సమస్య ఇంత ఎక్కువ లేదు. నేను వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు కావాలంటే 100 మంది వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ప్రేమగా, గౌరవంగా, ఇష్టంగా చేసేవాళ్ళు పని. ఆ ఫామ్ మేనేజర్లు అనేవాళ్ళు మాకంటే ఎక్కువ ఆ వ్యవసాయం గురించి, పంటల గురించి ఆలోచించేవాళ్ళు. అందుకని మేము కంపెనీలతో, సీడ్ కంపెనీలతో మార్కెటింగ్ చూసుకుంటా ఉంటే కూడా ఫీల్డ్ లెవెల్లో మొక్కకు ఎప్పుడు ఏమి వేయాలా, ఏ మెరుగు వేయాలా, ఏ మందు కొట్టాలా, అప్పుడు కెమికల్ ఫార్మింగే నేను చేస్తూ ఉన్నది. సో ఏ మందు కొట్టాలా, కానీ అప్పుడు ఏ పెస్టిసైడ్ కొట్టాలన్నా, ఫంజిసైడ్ కొట్టాలన్నా, రసం పీల్చే పురుగు, అది క్లియర్గా నాకు చదువు కాబట్టి అది తెలిసేది. నేను అనవసరంగా మందులు అవసరం లేనివన్నీ కొట్టేవాడిని కాదు. అట్లా మాకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ వేరే వాళ్ళకంటే తక్కువే ఉండేది. ఎందుకంటే వేరే వాళ్ళకి ఏ మందుకు, ఏ రోగానికి ఏ మందు కొట్టాలా అని తెలియక షాపులకు పోతారు కదా, వాళ్ళు ఏమేమో ఇస్తారు. నాకు తెలుసు కాబట్టి నేను సో మేము సక్సెస్ఫుల్గానే క్రాప్స్ అన్ని చేసినాం. టమాటాలు చేసినాం, వంకాయలు చేసినాం, పుచ్చకాయలు చేసినాము, సీడ్ ప్రొడక్షన్ చేసినాము, రాత్రులు మేలుకొని 2 వరకు ఆపరేషన్ చేసి పూలకి సీడ్ ప్రొడక్షన్ చేసినాము. వీటన్నిటిలో నాకు తెలిసింది ఏమంటే, ఏదో మ్యాజిక్ లాగా జరిగిపోయి
లక్షల కోట్లు వచ్చేసి రైతు అట్లేమైపోడు. సో డబ్బులు వస్తాయి, 5 ఏళ్ళకి ఒకసారి ఎప్పుడో డబ్బులు వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం మనము, పాత బ్యాంకులో ఇవ్వాల్సినవో ఏదో పెళ్ళిళ్ళలో ఇంకోటి ఏదన్నా పొలం కొనడమో, బోర్వెల్ వేయడమో, పైప్ లైన్ వేయడం ఖర్చు పెట్టేస్తాం, మళ్ళా బ్యాంకులకు పోతాం. సో ఈ ప్రాసెస్ అనేది, అప్పు అనేది రైతులకు కంటిన్యూస్గా అది తాత నుంచి నాయనకు, నాయన నుంచి కొడుకు వస్తుందని తెలిపోయింది. వ్యవసాయం అనేది లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేటర్ ఇన్ అవర్ కంట్రీ, బికాస్ మన కంట్రీ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి. సో ఈ ప్రాసెస్లో టీమ్ వర్క్ విత్ లేబర్ అండ్ టీమ్ వర్క్ విత్ కమ్యూనిటీ కలిసి పనిచేసినాం కాబట్టి 30 ఏళ్ళు 85, 86 నుంచి నేను ఫుల్ టైం వచ్చినా కదా, 2009 వరకు కెమికల్ ఫార్మింగ్ చేస్తా. అప్పుడప్పుడు డబ్బులు రావడము, అప్పుడప్పుడు డబ్బులు పోవడము, ఇట్లా వస్తూ ఉంది. గ్రామాల్లో ఎకానమీ అంతా బిల్డ్ అయింది. రైతులు డబ్బులు ఇవన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి. చూడండి, ఈ గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచమే కుగ్రామం అయిపోయింది అన్నారు. సో ఎక్కడి నుంచోనో తెచ్చుకోండి కూల్ డ్రింకులు, చిప్సులు, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాలు, బర్గర్లు తిని మన డబ్బులన్నీ బయట దేశాలు, లిప్స్టిక్లు, క్రీములు 100 రకాలు ఉన్నాయి. ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటే ఉండేది, ఇప్పుడు 100 కంపెనీలు మన ఇంట్లో జొరబడి అవే చాలా మనకు అవసరము అనే లెవెల్ తెచ్చిపెట్టినారు. సో ఇవన్నింటినీ బయటికి ఎట్ట పంపిస్తామనేది పెద్ద క్వశ్చన్ నాకు. సో నేనైతే చిన్నగా ఆ టూత్పేస్ట్లు, ఆ క్రీములు అవన్నిటి నుంచి బయటపడతా వస్తూ ఉన్నాను. ఇంకా ఈ ప్రాసెస్లో కాలేజీలో టాక్స్కి ఎక్కువ పిలుస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు అయితే 3 కాలేజీలు, 3 స్కూల్స్కి ఆల్మోస్ట్ 5,000, 6,000 చిల్డ్రన్కి మన నువ్వులు బెల్లము, మన సున్నుండలు, మన పల్లీలు, మన సీజనల్ ఫ్రూట్స్, సీతాఫలంకాయలు, మన పనసకాయలు, జామకాయలు పొద్దున్న ఎందుకు లేయాలా, మైండ్ ఎట్ట పని చేస్తుంది, కండిషనింగ్ ఆఫ్ మైండ్ అంటే ఏమి, జిడ్డు కృష్ణమూర్తి వీడియోలు, ఓషో వీడియోలు ఇవన్నీ చూసి అర్థం చేసుకొని ఎవరిని కార్డు పెట్టి చూడకూడదు, కండిషనింగ్ ఉండకూడదు. మనము ఇట్లా చేయాలా, కుడి పక్కన లేయాలా, ఇంత తింటేనే మనకు ఆరోగ్యము, 8 అవర్స్ నిద్రపోవాలా, ఎన్నిటి నుంచి బయటపడినా. నేను ఒకసారి 7:30కి పడుకొని ఈవినింగ్ 10:30కి లేచి రాత్రంతా పని చేసుకున్నా. పొద్దున్నే పోతా ఆ బస్సులో నిద్రపోయి కూడా ఆడ దిగేసి పనులు చేసుకున్నాం. సో ఎప్పుడు కండిషనింగ్ పోతుందో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అట్ట నాకు ఏది అటాచ్మెంట్లో ఉండకూడదని బుద్ధుడైనా అని చెప్పిపోయినాడు 2,500 years ముందర. ఏం చెప్పినాడు ఆయన? బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. అంటే నీ బుర్రను పెట్టరా, ఎవరేమన్నా చెప్పినా విను, కానీ నీ బుర్ర కూడా పెట్టి నువ్వు ఆలోచించు అని చెప్పినాడు. ధర్మం శరణం గచ్చామి, ధర్మంగా ఉండు, నువ్వు బతుకు, వేరే ఉండే బతుకని అన్నాడు. సంఘం శరణం గచ్చామి అన్నాడు. అంటే సంఘంతో కలిసి బతుకు, సంఘంతో దూరంగా అడవిలోకి పోయి తపస్సు చేసుకుని చచ్చిపోయేది కాదు, హ్యాపీగా ఉండు, అందరితో కలిసి ఉండు అని చెప్పినాడు. సో ఈ 3 ఎప్పుడు అనుకుంటా ఉంటాను. ఈ లోపల నేను ముందు జిడ్డు కృష్ణమూర్తి గారి వీడియోలన్నీ అర్థమయ్యేటివి కాదు, ఈ లోపల బాగా ఇష్టంగా చూస్తూ ఉన్నాను. మీరు కూడా చూడండి. సో మా అమ్మాయి కూడా అక్కడే జిడ్డు కృష్ణమూర్తి గారి రిషివేలి స్కూల్లో చదివింది. అంతకు ముందర కూడా మేము ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం మేము సెమినార్లకు పోయేవాళ్ళము, కానీ అప్పుడు ఫిలాసఫీ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉండింది. మా అబ్బాయి ఇంజనీరింగ్ చేసి, నా వైఫ్ యోగిత, కిరణ్ ఇద్దరు కలిసి ప్రకృతి వనం మేనేజ్ చేస్తారు. నేను ప్రకృతి వనంలో కూర్చొని ఉండేది నాకు కష్టం అనిపించింది, అది దానంతకు అది స్టాండ్ అయింది. సో ఇంకా నా అవసరం అక్కడ లేదు అనిపించి దాని నుంచి బయట వచ్చి ఏదైనా ఎమర్జెన్సీ అవసరాలు, ఏదైనా కన్స్ట్రక్షను అట్లుంటే తప్ప నేను ప్రకృతికి ఎక్కువ వెళ్ళను. ఎవరన్నా కమ్యూనిటీ వాళ్ళు, ఎవరన్నా 100 మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటే అప్పుడు వెళ్తా, కానీ జనరల్గా వెళ్ళను. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి నేచర్ క్యూర్ సెంటర్లు పెట్టాలని, ఆఫ్రికాకి వెళ్ళి లాస్ట్ మంత్ అంతా యుగాండాకి పోయి అక్కడ మంచి సాయిలు, ఎక్సలెంట్ సాయిలు, బాగా వ్యవసాయ కూలీలు బాగా దొరుకుతారు. 200 days వర్షం పడుతుంది. సో అక్కడ పైనాపిల్ ఎంత స్వీట్గా ఉంటుంది. అరటి చెట్లు మామూలుగా నీళ్లు కడితేనే పండుతాయి కదా, అక్కడ అరటి చెట్లు రెయిన్ఫెడ్కి పండుతాయి. చెరకు మామూలుగా నీళ్లు కట్టకపోతే మనకు అన్నీ పడిపోతాయి. అట్లాంటిది అంత బ్యూటిఫుల్ సాయిల్ అది, చెరకు కూడా అంత బాగా ఉంటుంది. సో అక్కడ పొలం తీసుకొని అక్కడ వ్యవసాయం చేద్దాము, అక్కడ అరోమాటిక్ మెడిసినల్ ప్లాంట్స్ మార్కెటింగ్ చూసుకొని ఏది చేయాలని జాగ్రత్తగా డబ్బులు పోగొట్టుకోకుండా చేసేదానికి మా ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ ఇన్వైట్ చేస్తే లాస్ట్ మంత్ అంతా వెళ్ళొచ్చా. ఇది ఎట్లా జరిగింది? నేను ప్రకృతిలోకి ఇరుక్కుపోయి దానికి అటాచ్మెంట్లో ఉంటే ఇవన్నీ చేయలేను కదా, ఇక్కడ మీ ముందు రాలేను కదా. సో మన వల్లనే జరుగుతూ ఉంది అనే ఫీలింగ్ నుంచి మనం పోతే మన వల్లనే ఇల్లు జరుగుతూ ఉంది, మన వల్లనే ఆఫీస్ జరుగుతుంది, మన వల్లనే ఫ్యాక్టరీ జరుగుతుంది అనుకునేది పోతే నువ్వు బయటపడతావు. సో నువ్వు ఫోకస్డ్గా ఉండవంటే యు ఆర్ ఇంటూ ఏ బిగ్ ప్రాబ్లం.
సో ఆ ఫోకస్డ్గా ఉన్నావంటే నీకు ఇంకా ఫ్రీడమ్ పోతుంది. సో అసలు నీ ద్వారా ఇది జరుగుతూ ఉంది అని అనుకోవడమే పెద్ద నాన్సెన్స్. ఎందుకంటే నువ్వు లేకుండా ఇంకా బాగా జరగచ్చు. సో దాన్ని అర్థం చేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా బయట వచ్చినా దాని పాటుగా అది జరుగుతూ ఉంది. నా అవసరం ఉంటే పోతా, అసలు అసెస్ చేయడంలే, నేనుంటే ఎట్లుండు అట్లాంటి ఎంత వెళ్ళితే అంత జరుగుతుంది. మనం చచ్చిపోతాము, అదేం జరగకుండా ఆగిపోతుందా? ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు అందరూ అమ్మో ఏమైపోతుంది అంటే ఏం జరిగింది, ఏం జరగదు, నడుస్తూ ఉంటుంది ఎవరు పోయినా. సో ఆ ఫీలింగ్ వచ్చినాక ఫ్రీడమ్ వచ్చింది. ఆ ఫ్రీడమ్ అదే చెప్పేది, మన చేతిలో పట్టుకొని ఉంటే దాన్నే పట్టుకుంటాము, వదిలేస్తే ఏదైనా పట్టుకోవచ్చు, మళ్ళీ ఇష్టం లేదు మళ్ళీ వదిలేయచ్చు. ఇది అద్భుతమైన ప్రక్రియ. ఇదే చెప్పేది ఎవరైనా కానీ, ఫ్రీడమ్. బుద్ధుడైనా రాజ్యాన్ని వదిలేసిపోయినాడంటే జిడ్డు కృష్ణమూర్తి గారు ఫ్రీడము, అవేర్నెస్సు అన్నాడంటే ఎన్ని కలిసే ఉంటాయి. సో ఈ ప్రాసెస్లో నేను ప్రకృతి వనము దానికి ఎంత అవసరమో అంత టైం పెట్టినా కాబట్టి నా శక్తి అనేది నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాము, ప్రకృతి వనం అనే ఒక ప్రోడక్ట్ రావడానికి 30 ఏళ్ళు కష్టపడినాం, అందరూ టీం వర్క్ చేసినాం. ఇప్పుడు ఆఫ్రికాలో వ్యవసాయం కానీ, గుంటూరులో మిర్చి మీద ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ పెట్టడానికి రైట్ పీపుల్ని గ్రూప్ చేసేస్తే ఆటోమేటిక్గా అవుతూ ఉండే. రైట్ పీపుల్ని ఎట్లా గ్రూప్ చేయాలా? సో ఇది పెద్ద క్వశ్చన్. నేను కొత్త పాత అనేం లేదు, అందరితోనే మాట్లాడతా, అందరికీ ఛాన్స్ ఇస్తా. సార్ మిమ్మల్ని చూడాలనుకుంటాను, మీతో మాట్లాడు. సార్ నేను ప్రకృతిలో వచ్చి ఒక రోజు ఉండాలంటున్నాను, రా. నేను ప్రకృతిలో పని చేయాలనుకుంటాను, చెయ్యి. ఏది నో అని చెప్పేదిలే. సో ఈ ప్రాసెస్లో జల్లెడికి అందరినీ వేస్తా, అదంతా జల్లెడ పట్టి రాలిపోతారు, చాలామంది రాలిపోతారు. మిగిలిన వాళ్ళు జాతిరత్నాలు. సో ఆ జాతిరత్నాలను వేసి గ్రూప్ చేస్తే సూపర్ సక్సెస్. నువ్వే అన్నీ చేయలేవు కదా, అసలు నువ్వే అన్నీ చేస్తామనుకోవడమే పెద్ద దరిద్రమైన ఆలోచన. దాని నుంచి బయటపడడానికి నాకు చాలా ఏళ్ళు పట్టింది. అంటే నేను ముందు నుంచి కూడా మా నాన్న ఆలోచనలతో క్వాలిటీ అని ప్రతిదీ, ఆ స్క్రూ కొనాలన్నా, బోల్ట్ కొనాలన్నా, విత్తనం కొనాలన్నా అన్నీ చూసేవాడిని. అట్లేం ఉండదు, బేసిక్ చూసుకొని మిగతా వదిలేస్తే ఆటోమేటిక్గా హ్యాపీగా అన్నీ జరుగుతాయి. సో ఇది తెలుసుకున్నాక నా జర్నీ డిఫరెంట్గా ఉంది. 2 years నుంచి వదిలేస్తే వచ్చే ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఆఫ్రికా పోయి హ్యాపీగా ఫారెస్ట్లో తిరిగినాము, ఆ ట్రైబల్స్తో కొంచెం స్పెండ్ చేసినాము. సో ఇంకా ఆపర్చునిటీస్ ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కనపడతా ఉండే. నేను ఇచ్చే మెసేజ్ ఏమంటే, మీరు ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని చిన్నప్పటి నుంచి బాల్యాన్ని కూడా వదిలేసి ఐఐటి అనో ఇంకోటనో ఏదో అని చదువుతారు, డాక్టర్ అని చదువుతారు. ఇంతమంది చేస్తే కొంతమందికే వస్తుంది డాక్టర్, మిగతా వాళ్ళందరూ డిప్రెషన్ లేకపోతారు చాలామంది. అరే నీకు అది వదిలేస్తే ఇంకా అద్భుతమైన దొరుకుతుంది అనుకునే ఒక్క థాట్ వస్తే మీ ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడేమి మీరు ఐకాన్స్ అనే వాళ్ళందరినీ మీట్ కాండి. మీకు కొంతమంది బాగా మాట్లాడచ్చు, కొంతమంది మాట్లాడకపోవచ్చు. ఒకరు మాట్లాడలేదు కదా అని అందరూ ఇంతే అనుకునే పనిలే. సో ఈ ఎక్స్పెరిమెంటేషన్లో జనాలు కలుస్తూ పోతూ ఉంటే అద్భుతాలు జరిగినాయి. నాకైతే ప్రతిరోజు ఎవరో కొత్త వాళ్ళు దొరుకుతారు, వాళ్ళు అద్భుతంగా ఉంటారు. నేనేదో వెతుకుతా ఉంటే ఎంతో చేస్తారు. ఆ అరవెల్లికి పోతే అద్భుతమైన ఆర్కిటెక్ట్ దొరికినాడు, 3 story బిల్డింగ్ని వేస్ట్ మెటీరియల్తో 6 monthsలో కట్టినాడు, మను అని కేరళ ఆర్కిటెక్టు. నేను ప్రకృతి వనంలో నేచర్ క్యూర్ సెంటర్ పెట్టేది ఒక టాప్ ప్రాజెక్ట్ నాకు. తిరుపతిలో ఒక నేచర్ క్యూర్ సెంటరు. ఇవన్నీ నేను సివిల్ ఇంజనీరింగే, నాకేం తెలియదు సివిల్ ఇంజనీరింగ్. 85లో కంప్లీట్ అయింది, అంతే సంగతి. అప్పటి నుంచి ఆ సర్టిఫికేట్ మాత్రం ఉంది, అది ఉందో లేదో అది కూడా తెలియదు. సో మనం చదువుకునే దానికి మనం చేసే పని చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో నేను ఎక్కువ టైము అగ్రికల్చర్ కాలేజీలో, యూనివర్సిటీలో కూర్చొని చదువుకొని వ్యవసాయం గురించి నేర్చుకున్నా. మా మొక్కలన్నింటినీ మైక్రోస్కోప్లో పెట్టి టెస్ట్ చేసి ఆ జబ్బును కనుక్కొని మందులు కొట్టే పని పెట్టినా. దాని తర్వాత ఏం తెలిసింది, ఇవన్నీ టెస్ట్ కాదు, ఇవన్నీ కాదు, మన భూసారాన్ని కాపాడితే ఆ మంచి భూమిలో వచ్చిన ఆహారం తింటే మన ఆరోగ్యం బాగుంటుంది. న్యూట్రిషన్ లేని ఫుడ్ తింటాను కాబట్టి జబ్బులన్నీ వస్తున్నాయి అనే ఒక కాన్సెప్ట్ మీద అందరితో తిరిగి ఎవరు పిలిచినా కానీ వెళ్ళడము. ఆడ 10 మంది ఉన్నా, 10,000 మంది ఉన్నా, ఎవరున్నా కానీ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పడం. నా అసిడిటీ ఎట్లా పోయింది, నా గ్యాస్ట్రిక్ ట్రబుల్ 81లో ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ చేరినప్పుడు ఎక్కువ గ్యాస్ అయ్యి పొట్టనొప్పి వస్తే హాస్పిటల్కి పిలిచిపోయినారు. అప్పటి నుంచి ఏదో మంది ఇస్తారు, ర్యాంటిడిన్, సెమిటిన్, ఓమెజూప్, జలసిల్లు, రిఫ్లెక్స్ ఏదో ఇస్తారు. కొన్ని రోజులు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఎప్పుడైతే రాగి సంగటి పెరుగు వేసుకొని, మా దేశీయ పెరుగు వేసుకొని 2009 నుంచి నేను ఆర్గానిక్ ఫార్మింగ్ పోయినా అని చెప్పా కదా, అది ఎట్లా పోయాల్సి వచ్చింది, సుభాష్ పాలేకర్ గారితో జర్నీ చేసినాం. ఒక మీటింగ్ పోయినా, 2 మీటింగ్లు పోయినా, మళ్ళీ 3వ మీటింగ్లో ఆయనకే ట్రాన్స్లేటర్గా ఉన్నా.
అప్పుడు అద్భుతంగా ఒరే మనం చేస్తా ఉంటే ఫార్మింగ్ తప్పు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని 2 దేశీ ఆవులు పెట్టుకొని ఆ పేడ మూత్రంతో జీవామృతం చేసి ప్యాడీ వేస్తే 42 బ్యాగ్స్ పండింది. ఒరే ఇంత ఈజీగా పండుతుంది యూరియా లేకనే అనే ఉద్దేశంతో నేను ఏమి చేయాలనో జీవామృతంతో ఆర్గానిక్ అవే ట్రై చేసిన. నేను క్యాప్సికమ్ పండిస్తా, ఇంకేందో బ్రోకలీ పండిస్తా అని చెప్పలా. అవన్నీ ఇక్కడ ప్రోడక్ట్స్ కాదు. మన పెద్దోళ్ళు మన ఏరియాలో ఏం కూరగాయలు పండుతూ ఉన్నాయో, మన ఏరియాలో ఏ ఫ్రూట్స్ ఉన్నాయో అవి తింటే ఆరోగ్యం ఉండేది తెలుసుకున్నాం. కాబట్టి మనకు అవసరం లేనివి ఇక్కడ పండనివి వదిలేసా. ఇంతకుముందర జొన్నలు రాగులు సదలు తినే రైతులందరూ కూడా ఇప్పుడు రైస్ తినే పని పెట్టారు. కాబట్టి వాళ్ళకు కూడా రైస్ వల్లనే, అది దంపుడు బియ్యం కాకుండా తెల్లగా పాలిష్ ఉండే బియ్యం తినడం వల్లనే రకరకాల జబ్బులన్నీ వచ్చినాయి. వీటన్నిటికీ కౌంటర్ చేసేదానికి మిల్లెట్స్ తినడము, జొన్న రొట్టెలు రాగి రొట్టెలు మన ట్రెడిషనల్ ఫుడ్. పెద్దోళ్ళు ఏం తింటాంటారు అది డెఫినెట్గా ఓ పూట తినడము, రెండో పూట కావాలంటే దంపుడు బియ్యం తినడం, రాగులు తినడం, జొన్నలు తినడం, పొద్దున్నే కొర్రలు సాములు. ఇవి తింటే నా అసిడిటీ పోయింది, నా సిరింగోమిలియా పోయింది, నా డీబీటీ పోయింది, నా ఫ్లెబైటిస్ పోయింది, అన్ని జబ్బులు పోయినాయి. కొన్ని టైం పట్టినాయి, కొన్ని తొందరగా పోయినాయి. సో ఇప్పుడు కరోనా కూడా ఫస్ట్ వేవ్ వచ్చింది నాకు. అప్పుడు ఒక 7 రోజులు 10 రోజులు పడుకున్నా. సెకండ్ వేవ్ రాలే. థర్డ్ వేవ్లో ఒమిక్రాన్ 6 అవర్స్ మాత్రం ఫీవర్ ఉంది. యాంటీబాడీ టెస్ట్ చేయించిన. యాంటీబాడీ టెస్ట్ చేపిస్తే యాంటీబాడీస్ మామూలుగా 15 న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ 15 ఉంటే చాలు, 1600 ఉంది. ఇంకా నాకు అంతమంది సైనికులు లోపల ఉన్నారు. బీ సెల్ మెమరీ అద్భుతంగా ఉంది. ఎందుకు? నా జీవన విధానము నాకు అంత హెల్ప్ చేసింది. ఇది అందరికీ చెప్పాలనే మిషన్తో నేను ఇప్పుడు ఈ టాక్స్ ఇస్తా ఉన్నా. దీంట్లో నేను ఫోకస్డ్గా ఉండాలనేది అన్నీ మర్చిపోయినా. ప్రాబబ్లీ 10 ఏళ్ల ముందర ఏదైనా పేపర్లో వస్తే కొంచెం చూసేవాడినేమో, కానీ ఇప్పుడు నేను ఫోకస్డ్గా లేకుండా యంగ్స్టర్స్ అందరూ ఈ విషయాలు అర్థం చేసుకొని మీరందరూ ఏకలవ్య శిష్యులాగా అందరూ తయారయ్యి మీ ఊర్లో మీ అమ్మా నాన్నకి మీ పేరెంట్స్కి వీళ్ళందరికీ ఈ మెసేజ్ పెట్టి మన నువ్వులు, మన బెల్లము, మన పల్లీలు, మన కొబ్బర, మన మిల్లెట్స్, రాగులు, సజ్జలు, జొన్నలు, మన ఫ్రూట్స్, మన వెజిటబుల్స్, సీజన్లో ఇక్కడ పండే ఫ్రూట్స్ అందరితో కలిసి పనిచేయడము. నేను యాక్టివ్గా ఉండాలా. నాకు హిమోగ్లోబిన్ వెజిటేరియన్, నా హిమోగ్లోబిన్ 15 అబవ్ ఉంది, 15.4 వరకు ఉంది. సో 15.4 హిమోగ్లోబిన్ ఉంటే జబ్బులు వచ్చినా పోతాయి, వస్తాయి, జబ్బులు రాకుండా ఉండదు. గ్లాస్లో కూర్చొని సప్త సముద్రాల అవతల ఒంటి స్తంభం మేడల మీద ఉంటే కూడా జబ్బులు వస్తాయి. కానీ మనం మట్టితో ఉండి మనుషులతో ఉండి ఆ బ్యాక్టీరియాలు వైరస్లకు ఎక్స్పోజ్ అయ్యి దాని నుంచి బయటపడే శక్తి తెచ్చుకుంటే ఏమీ భయం లేకుండా హ్యాపీగా గడపచ్చు. సింప్లిసిటీ ఇన్ లివింగ్. తక్కువలో బతికితే ఆనందంగా ఉంటుంది. 4 షర్ట్లు ఉంటే ఇంక 5వ షర్టు వద్దు అనుకుంటే వాడు బుద్ధుడవుతాడు, వాడు ఆనందంగా ఉంటాడు. చూసుకోండి మీరు కావాలంటే. ఈ వస్తువులతో వచ్చే హ్యాపీనెస్లు, ఎవరు పొగిడితే వచ్చే హ్యాపీనెస్లు ఉండవు. సో ఎవరి కోసమో ఎదురుచూపు చూడొద్దండి. ఇప్పటివరకు ఏమన్నా మీరు అటు ఎదురుచూపు చూసింటే కూడా రేపటి నుంచి వదిలేయండి. మీ భార్య భర్తల దగ్గర నుంచి కూడా ఏమీ ఎక్స్పెక్టేషన్స్, అప్రిసియేషన్స్ ఏమీ అవసరం లే. అదొక్కటి వదులుకుంటే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నేను ఈరోజు పొద్దున నేను నా డైలీ రొటీన్లో పొద్దున్న లేస్తాను, 4-5 గ్లాసులు రాగి జావ నేనే అర్లీగా లేస్తాను, నేనే జావ చేసుకుని నేనే తాగేస్తా. 7 to 10 కిలోమీటర్స్ వాకింగ్ అండ్ రన్నింగ్ చేస్తా. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఎప్పుడెప్పుడు పరిగిద్దామన్నాడు. కేబీఆర్ పార్క్ ఫుల్ రౌండ్ వేయాలా అని భయపడేవాడిని 10 ఏళ్ల ముందర. ఇప్పుడు ఫుల్ రౌండ్ ఈజీగా రన్ చేయగలుగుతా ఉండ. అది మైండ్ చెప్తాది నీకు ఇది చాలా కష్టము, నువ్వు చేయలేవు, నువ్వు చేయాలా అని. సో ఈ మైండ్ని గాన ఉండమ్మా నువ్వు కొంచెము అని జయించగలిగితే సూపర్. సో మీ మైండ్తో మీరు మాట్లాడుకునేది మెడిటేషన్. మెడిటేషన్ సపరేట్ కూర్చొని 108 సార్లు జపం ఇది కాదు. సో నీ మైండ్ ఎట్లా నీతో అలారం పెట్టిస్తుంది. పొద్దున లేయాల నీ బర్త్డే, రేపటి నుంచి పొద్దున లేచి వాకింగ్ చేయాలా, జిమ్కి పోవాలా ఏదో అనుకుంటావు. దీని అబ్బా నువ్వే ఆఫ్ చేస్తావు. తర్వాత 9 గంటలకు లేచి నువ్వు వేస్ట్ ఫెయిల్యూర్ ప్రసాద్, నీ లైఫ్ అంతా ఇట్లే ఫెయిల్ చేసేరా అని నిన్ను నువ్వే తిట్టుకుంటావు. సో ఇది గమనించండి చాలామంది. ఇది చాలా డేంజరస్ సిచ్యుయేషన్. అంటే అట్లే గడిపేయచ్చు, కానీ నీకు అంతర్మదనం జరిగిందనుకో, నీ వీక్నెస్ నీకు చెప్తుంది. నీ మనసే నీకు బెస్ట్ ఫ్రెండు, నీ మనసే నీకు వర్స్ట్ ఎనిమి. నువ్వు ఎంత ఇంటెలిజెంట్గా ఉంటే అది ఇంకా ఇంటెలిజెంట్గా నేను మోసం చేయాలని ట్రై చేస్తుంది. సో దాన్ని అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కడు బుద్ధుడవుతాడు. ఇప్పుడు మీ అందరితో మాట్లాడేది నాకు ఇంట్రెస్టే, ఒక్కడే ఉండి మంచిగా సైలెంట్గా ఉండేది కూడా ఇంట్రెస్టే. సో రెండు ఎంజాయ్ చేయగలిగితేనే, లేకపోతే కండిషనింగ్ వస్తుంది. నా ఫ్రెండ్ కనపడలా, నీ ఫ్రెండ్ వచ్చినప్పుడు బాగా ఆనందంగా ఉంటావు, అప్పుడు నీకు ఆ హ్యాపీ హార్మోన్స్ అన్నీ వస్తాయి. ఆయన వెళ్ళిపోతానే మళ్ళీ డల్ అయిపోతావు. అది నువ్వు లేస్తానే మీ ఫ్రెండ్ వస్తే కూడా హ్యాపీగా ఉండు, మీ ఫ్రెండ్ లేకపోయినా హ్యాపీగా ఉండు. ఎప్పుడు భయపడాలా బాధపడాలా? సూర్యుడు రాకపోతే భయపడాలా బాధపడాలా.
సూర్యుడు వస్తాడు, అమెజాన్ ఫారెస్ట్ నుంచి గాలి వస్తూ ఉంది, నదులు బారుతూ ఉన్నాయి, వానలు పడుతూ ఉన్నాయి, అందరూ అన్ని డ్యూటీలు చేస్తూ ఉంటారు కదా. మనం ఒక్కరే ఏది మన వల్ల కాదో వాటి ముందర పెట్టుకొని తిప్పి 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 టెన్షన్లు వచ్చి, బీపీలు వచ్చి, షుగర్లు వచ్చి, నిద్రపట్టక ఆ సైకోసోమాటిక్ డిసీజులు తెచ్చుకొని చిన్న ప్రాబ్లం తెల్లంటికి కనపడితే ఇంకా వాడి కథ అయిపోయి అమ్మో అమ్మో అని భయపడిపోయి ఒక చిన్న ప్రాబ్లం భూతద్దంలో చూసుకొని యువతంతా నష్టపోతూ ఉంటారు. అసలు మనుషులతో ఎలా మాట్లాడాలా, అందరితో కలుపుకొని ఎట్టబోవాలా, ఆ జాయింట్ ఫ్యామిలీ సిచ్యుయేషన్లు ఏమి లేవు కదా ఇప్పుడు. సో నువ్వు చదువుకో, తలుపేసి మా వాడు లేడని చెప్పేసి ఇంట్లో చదువుకో అని చెప్పేసి అసలు మానవ సంబంధాలు లేకుండా అయిపోయినాడు. వీడు బాగా చదివి పెద్ద కంపెనీకి ఐకాన్ అవుతాడు, ఇక పెద్ద సీఈఓ అవుతాడు. వాడికేమి ఎట్లా ఈ మన ఎంప్లాయీస్తో లవ్వింగ్గా మంచి కోఆపరేటివ్గా ఎట్లుండాలి వాడికి తెలియదు. ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి వాడు జాయింట్ ఫ్యామిలీలో లేడు, వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పలే. ఏం జరుగుతుంది, ఎవరన్నా అమెరికా నుంచి వచ్చి వాళ్ళని ట్రైనింగ్ ఇస్తారనమాట. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బుక్ తెచ్చి చదవమని జనాలకి నువ్వు మీ ఎంప్లాయీస్ని ప్రేమగా చూడాలా, చేసి మాట్లాడాలా, ఏదో చెప్తా ఉంటావు. వానికి తెలీదా నువ్వు డ్రామా చేస్తావు అని. సో లవ్ అనేది చిన్నప్పటి నుంచి రావాలా. చిన్నపిల్లలకి మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఈరా, నీ చాక్లెట్లు ఇస్తే ఏమైనా ఫుడ్ ఇస్తే, స్వీట్స్ ఇస్తే మీ ఫ్రెండ్స్ కూడా అందరూ కలిపి తినరా అని చెప్పాలా. అప్పుడు వాడికి ప్రపంచమంతా మనతో ఉండాలి అనే కాన్ఫిడెన్స్ వచ్చి మీ తర్వాత కూడా వాడు ప్రపంచాన్ని హీ విల్ స్టార్ట్ లవింగ్. అంతేగాని చాక్లెట్ కాస్ట్లీ చాక్లెట్ రా నువ్వు ఎవరికి ఇవ్వద్దురా అంటే వాడు బాత్రూంలో పోయి తింటూ ఉంటాడు. ఇట్లా నేర్పిస్తాం పిల్లల్ని మనం. సో ఈ పిల్లలు ఎలా తయారవుతారు ఫ్యూచర్లో, ఇది ఆలోచించండి. సో ఈ ప్రాసెస్లో నేను నేచర్కి దగ్గరే కొద్దికి 2009 నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ పోవడము, సో నా ఆలోచనలు మారడము, ఫార్మింగ్ అదే ఒక మంచి ఆలోచన వస్తే దాన్ని మనము మేనిఫెస్ట్ చేసుకుంటూ వస్తే నీకు అన్ని విషయాలు చెప్తా వస్తుంది. ఎవరితో ఉండాలా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలా, ఏ ఫుడ్ తినాలా, నువ్వు ఏం తింటే ఏం జరుగుతూ ఉంది, ఎవరిని తిట్టినావు, అనవసరంగా తిట్టినావా అని మన మనసే మనతో చెప్తుంది. సో సెల్ఫ్ రియలైజేషన్ అంటారు, దీన్నే ఎన్లైటన్మెంట్ అంటారు, రకరకాల పేర్లు పెడతారు. ఎన్లైటెన్ బీయింగ్ అని. నేనేం ఎన్లైటన్ చెప్పలా, నేను హ్యాపీగా నా పార్టీ నేను ఉంటాను. జనరల్గా చెప్తాను, అంటే నీ మనసుతో నువ్వు మాట్లాడుకునేదే ఎన్లైటన్మెంట్. సో ఇలాంటి విషయాలతో ఇప్పుడు నా ప్రస్తుతము నేను సంపాదన మీద లేదు కానీ డబ్బులు సంపాదించాల్సింది. ఎందుకంటే చాలా అనుకుంటాం మనం అందరూ కూడా, ఎన్నో పనులు అనుకుంటాం. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలా, ఒక ఆర్ఫనేజ్ పెట్టాలా, మా తాత పేరు మీద ఏదైనా గుడి కట్టాలా, ఏదైనా అనుకోండి. అవన్నీ ఏమనుకుంటామంటే మనం రిటైర్ అయినాక 60 ఏళ్ళ తర్వాత చేద్దాం అనుకుంటాం. 60 ఏళ్ళ తర్వాత మీ చేతుల్లో పరిస్థితులే ఉండవు. మీ కోడళ్ళు, మీ అల్లుళ్ళు, కొడుకులు వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మీరు ఏమైనా మంచి పని చేయాలనుకుంటే యంగ్ ఏజ్లో మీరు డబ్బులు సంపాదించేటప్పుడు మీరు ఫోకస్డ్గా ఉండేటప్పుడే చేయాలి. అప్పుడే చేస్తే అది మీరు ముసలయ్యేటప్పటికి అవి ఇంకా గొప్పగా తయారయ్యేదానికి ఛాన్స్ ఉంది. 60 ఏళ్ళ తర్వాత మీ హెల్తే బాగుండదు, మీరే డిపెండెంట్ ఇంట్లో అందరి మీద. సో మీరు చెప్పినట్టు ఎట్లుంటారు వాళ్ళు. సో మంచి పని చేయాలనుకుంటప్పుడు ఇప్పుడే చేయండి. ఓ చెత్త పని చేద్దామనుకుంటే రేపుని పోస్ట్పోన్ చేయండి. అప్పుడు మీకు అద్భుతమైన మానసిక స్థితి ఏర్పడుతుంది. అందరినీ కలుపుకొని పోయే ఒక పరిస్థితి వచ్చినప్పుడు మీరందరూ కూడా సక్సెస్ అవుతారు. నేను చెప్పేదామంటే ఒక విలేజ్, మదనపల్లి అనే చిన్న ఊరు, విలేజ్ కాదనుకోండి చిన్న టౌను, అక్కడ పుట్టి పెరిగి పెద్ద ఎక్స్పోజర్ ఏం లేదు. నార్మల్ కాలేజీల్లో, నార్మల్ స్కూల్లో చదివిన, పెద్ద స్కూల్లో పెద్ద కాలేజీలో ఏం చదవలే నేను. చదివి అక్కడి నుంచి మన ఊర్లో చుట్టుపక్కల దొరికే రాగులు, సజ్జలు, పల్లీలు, వీటితోనే మనము అద్భుతమైన ఒక ప్రకృతి వనాన్ని సృష్టించవచ్చు అనేది పాసిబిలిటీ అనేది మీ అందరికీ ఇప్పుడు ఒక ప్రూఫ్ వచ్చింది కదా. సో అందరూ ఉద్యోగం అని పరిగెత్తకుండా మనము ప్రపంచానికి కావాల్సిన ఏ వస్తువులు ఇచ్చి ఎకానమీని ఇంప్రూవ్ చేసి బయట దేశం నుంచి డబ్బులు ఇక్కడికి వచ్చేట్లుగా చేద్దామనే విషయం ఆలోచించండి. వాల్యూ ఎడిషన్ టు అగ్రికల్చర్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్గా గ్రో చేసి అది మనకు దేశానికి మంచిది. రైతును గౌరవిస్తే మంచిది. రైతును, చేతి వృత్తుల్లోని కుండలు చేసి కుమ్మరుల్ని వీళ్ళందరినీ గౌరవిస్తే అప్పుడు గాంధీజీ చెప్పినట్లు గ్రామ స్వరాజ్యం వస్తుంది. గ్రామాలు సంతోషంగా ఉంటే ఇప్పటికి కూడా 150 మంది గ్రామాల్లోనే ఉండారు. వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలంటే అందరూ వాళ్ళ కోసమైనా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకొని అద్భుతంగా మంచి ఆహారం తిని మీ ఆరోగ్యమైనా కాపాడుకుంటే 10 ఏళ్ల తర్వాత అమ్మ రైతు అనేవాడు ఎవడు అనే ఫుల్ డిమాండ్ వస్తుంది. రీసెంట్గా మనం చూస్తాం ఫుడ్ క్రైసిస్ అనేది ఈ గ్లోబల్ వార్మింగ్తో చిన్నగా ప్రొడక్షన్ తగ్గిపోతుంది, టెంపరేచర్ పెరుగుతూ ఉన్నాయి. సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనేది అందరూ ఊహిస్తూ ఉంటారు. ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్లలో ఇది చాలా ఇమ్మెన్స్ లెవెల్లో పైకి వస్తుంది. అప్పుడు రైతులకు విలువ వస్తుంది, అప్పుడు మట్టి పాత్రలకు విలువ వస్తుంది,
అప్పుడు చేతి వృత్తులకి చేనేత కార్మికులకు విలువ వస్తుంది, కాటన్ పండించే రైతులకు విలువ వస్తుంది. నేను ఇంజనీరింగ్ అయిపోయి వచ్చినాక మా దగ్గర డబ్బులు మేము రైతులు కదా, మా దగ్గర డబ్బులు గెనపెట్టులో అట్లేమి ఉండవు. సో డబ్బులు వస్తాయి, దాంతో బట్టలు కొని ఇవ్వడమో లేబర్కి ఇవ్వడమో ఏదో అట్లా అయిపోతాయి. కానీ డబ్బులు ఇట్టు పెట్టి కట్టలుగా సినిమాలు చూపించడం ఉండవు ఏ దగ్గర అయినా అంతే. నా అల్టిమేట్ టార్గెట్ ఏమి, మా నాన్న చేసిన అప్పులు తీర్చేస్తే అయిపోయింది అనుకున్నాము, అది కొన్నేళ్ల తర్వాత అయిపోయింది. అదే పెద్ద అచీవ్మెంటు. తర్వాత పొలం కొనింటాము, అవసరమైతే పొలం అమ్మింటాం, అవన్నీ ప్రాసెస్ అంతే. ఈ ప్రాసెస్లో నేను మా నాన్న ఎప్పుడు బ్యాంకులు పోయేవాడు కాదు, ఎవరో ఫ్రెండ్స్ దగ్గర తెచ్చేవాడు, అక్కడ పోయి సంతకం పెట్టి తెచ్చేవాడు, అట్లా జరిగేది. నేను ఫస్ట్ టైం బ్యాంకుకి పోతే తక్కువ వడ్డీకి దొరుకుతుంది కదా అని బ్యాంకులు తిరిగా. మదనపల్లిలో 6 బ్యాంకులు ఉన్నాయి. అప్పుడు 6 బ్యాంకులకు పోయినా ఎవరు లోన్ అంటారు. 70 ఎకరాల పొలం ఉంది, నేను వ్యవసాయం చేస్తాను, ఇంజనీరింగ్ చేశాను అని అంటే ఎవరు నమ్మలా. అప్పుడు ఇంజనీరింగ్ చాలా డిమాండ్ ఉంది కదా, అందరూ వీడు వెళ్ళిపోతాడు అనుకున్నారు. ఒక ఆయన మాత్రం పెద్ద లిస్ట్ ఇచ్చినాడు, ఏమేమి తేవాలా, ఏమేమి వాటర్ శాంపుల్, సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్, ఇవి అవన్నీ చెప్పినాడు. అవినీతి లోపల ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. అంటే మళ్ళీ పెద్ద ఇన్ఫ్లుయెన్స్తో డబ్బులు తీసుకొచ్చి వేరే మేనేజర్ ఎండి ద్వారా చెప్పించి వేసి ఆ డబ్బులతో ఈ ప్రకృతి వనం అనే దాన్ని 87లో బీజం వేసి మా నాన్న ఫ్రెండ్ సికే నారాయణ రెడ్డి గారు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేసిన ఆయన అల్లుడు విశ్వనాథ్ గారు ఒక లోన్ తీసిస్తే 6 lakhs, దాంతో ప్రకృతి వనం అనే దానికి నాంది పడింది. దాని తర్వాత అందరూ కష్టపడి పనిచేశారు కాబట్టి ప్రకృతి వనం నిలుచుకునింది. సో చదువుకోండేవాడు వ్యవసాయం చేస్తాడంటే నమ్మని పరిస్థితి 87లోనే ఉన్నింది. ఇప్పుడైతే మరీ దారుణంగా ఏసీలకి, ఇల్లు కట్టుకునే దానికి, కార్లకి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ, వ్యవసాయానికి రేట్ ఎక్కువ. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఒక వ్యవసాయదారుడు ఆవులు పెట్టుకొని, మేకలను పెట్టుకొని, గొర్రెలను పెట్టుకొని సింపుల్ బతుకుతా ఈ రిసోర్సెస్ అన్నింటినీ ఏమీ వాడకుండా మనకు ఫుడ్ తయారు చేసి దేశానికి, ఎకానమీకి అంత కాంట్రిబ్యూట్ చేసేవానికి రిసోర్సెస్ అన్నీ పోవాలా. ఆ రైతులకి ఇచ్చే ఆ 10,000, 20,000 సున్నామతో అమ్మో రైతులకు డబ్బులు ఇచ్చేసారని ఎగిరేవాళ్ళు చాలామంది. కానీ కొంతమందికి కోట్ల రూపాయలు వేవ్ అవుతూ ఉంటాయి. సో అది డిఫరెంట్ సబ్జెక్టు. సో రైతులను గౌరవిస్తే, చేతి వృత్తులను గౌరవిస్తే మనందరూ, మన దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ మెసేజ్ గుర్తుపెట్టుకొని వ్యవసాయం చేసే వాళ్ళని, చేతి వృత్తులను చిన్నచూపు చూడకుండా వాళ్ళని గౌరవిస్తే దేశానికి గౌరవం వస్తుంది. ఇన్ని విషయాల్ని మీతో పంచుకునే ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.